ట్రంప్ సర్కార్లో కీలక పదవిలో ఉన్న తులసి గబ్బర్డ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్నారు. తులసి గబ్బర్డ్ పర్యటనతో అమెరికా భారత్ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ సర్కార్లో కీలక పదవిలో ఉన్న తులసి గబ్బర్డ్ త్వరలో భారత్ రానున్నారు. అమెరికా ప్రభుత్వంలో ప్రస్తుతం ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్నారు. అనేక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆమె ఇండో పసిఫిక్ ప్రాంతంలో త్వరగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తులసి గబ్బర్డ్ భారత్కు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆమె భేటీ అయ్యారు. అమెరికా భారత్ సంబంధాల గురించి నరేంద్ర మోడీతో తులసి గబ్బర్డ్ సమావేశమయ్యారు. ఉభయ దేశాలకు సంబంధించిన సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె చర్చలు జరిపారు. అమెరికా సమాజానికి తులసి గబ్బర్డ్ సుపరిచితురాలు. తులసి గబ్బర్డ్కు మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం ఉంది. వివిధ హోదాల్లో డెమోక్రటిక్ పార్టీకి ఆమె సేవలందించారు. అయితే పార్టీలో తగినంత గుర్తింపు రాలేదన్న ఆవేదనతో 2022లో డెమోక్రటిక్ పార్టీకి తులసి గబ్బర్డ్ గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చేరిపోయారు. ఒక దశలో ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా తులసి గబ్బర్డ్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే చివరకు ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఆమెకు లభించలేదు. దీంతో తులసి గబ్బర్డ్ రిపబ్లికన్ పార్టీలో చేరిపోయారు. డిబేట్లలో నోట్స్ తయారు చేసి ట్రంప్నకు ఆమె సహకారం అందించారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత తనకు నమ్మకస్తులైన వారందరికీ పెద్ద పెద్ద పోస్టులు ఆయన నియమించారు. ఈ నేపథ్యంలో తులసి గబ్బర్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ట్రంప్ సర్కార్ నియమించింది. కాగా తులసి గబ్బర్డ్ పర్యటనతో అమెరికా భారత్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.